రంగారెడ్డి జిల్లా హాఫీస్పేట్ ప్రేమనగర్లో గత నెల రోజులుగా శానిటేషన్ పడకేసింది. కాలనీలో పెరిగిపోతున్న చెత్త చెదారంతో దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త కోసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రేమనగర్లో డబ్బాలు ఇవ్వకపోవడం, చెత్తను సేకరించే ఆటోలు సైతం రాకపోవడంతో కాలనీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతోంది. వర్షం పడినప్పుడు అసలు నడవనికి లేకుండా అయిపోతాయి రోడ్లు మొత్తం బురద అయిపోతుంది. నీళ్ళు మొత్తం ఎక్కడంటే అక్కడ నాళాలు జామ్ అయిపోయినాయి. ఎమ్మెల్యే సాబ్ కానీ కార్పొరేటర్ సాబ్ కానీ చేపిస్తా అంటున్నారు. ఎప్పుడు చేపిస్తారో ఏమో, ఏదో చిన్న పనులు అయితే చేపిస్తున్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి చెప్పినా ఇప్పుడు ఒక గల్లీలో పైప్ లైన్ జరుగుతుంది. డేనిష్ లైన్ కొత్తది వేసినారు. మళ్ళీ ఇంకొక గల్లీ కూడా ఉందంటున్నారు. అది ఎప్పుడు చేస్తారో. మెయిన్ రోడ్ ఒకటి, మెయిన్ ఢిల్లీ నుంచి ఒకటి చేపిస్తే చాలు మాకు. దోమలు అయితే చాలా దోమలు కరుస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మేము. మలేరియా, డెంగ్యూ ఇది చాలా అవుతుంది. పిల్లలకి హాస్పిటల్కే తిరగడానికి సరిపోతుంది సంపాదించిన డబ్బులు మొత్తం. కాలనీలో శానిటేషన్ సమస్య, కంచెలేక ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ సమస్యలపై టీవీ9 చేస్తున్న టీం స్థానిక మున్సిపల్ అధికారుల్ని కలిసింది. త్వరలోనే ప్రేమ్నగర్ వాసులందరికీ చెత్త డబ్బాలు ఇస్తామని, చెత్తను సేకరించే ఆటోలను కూడా పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే చెత్త విషయంలో ప్రజల్లో అవగాహన ఉండాలని, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త వేయకూడదని అధికారులు స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏమైనా పని చేయాలన్నా, రేపు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా పని చేయాలన్నా కూడా ఒక 4-వీలర్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. ఆ ప్రొవిజన్ లేక కొన్నిటికి ఆ కారణం మూలంగా మేము ఫెన్సింగ్ కట్టేయలేదు. ప్లస్ అది ఫెన్సింగ్ కట్టిన తర్వాత దాన్ని చెత్త కుండి కుప్పలాగా తయారు చేస్తున్నారని చెప్పి అదే ఉద్దేశంతో చేయలేదు. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయింది సమ్మర్లో. ఎవరో సిగరెట్ కాల్చి వాడేస్తే అది మొత్తం కాలిపోయి డిస్ట్రిబ్యూషన్ బాక్స్తో సహా, ఫ్యూజులతో సహా, కేబుల్తో మొత్తం కాలిపోయింది. అది అలాంటివి ఏమైనా జరిగితే అది పెద్ద ప్రమాదం. దాని మూలంగా లైఫ్ అండ్ డెత్ సెంటెన్స్ ఉంటుంది. మాకు 40 మినిట్స్ పవర్ ఇంటరప్షన్ వచ్చింది. ఆ రోజు తీసుకొచ్చి మొత్తం అంతా ఆయనకే పిలిపించి తీపిచ్చాం. చెత్త అంతా తీపిచ్చి రెడీ చేసాం. ఆల్రెడీ ఇష్యూ ఏడీ గారు కూడా చెప్పాము, ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది సార్, ఇట్లా ఫెన్సింగ్ కడితే దానికి చెత్త కుండీలాగా తయారు చేస్తున్నారని చెప్పాము. ఇప్పుడు మీరు క్లియరెన్స్ ఇస్తే మేము దాన్ని కూడా ఫెన్సింగ్ కట్టేసేసి ఒక 10-15 రోజులలో దాన్ని కూడా తయారు చేసి ఇస్తాం. అలాంటి ఏం ప్రాబ్లం లేదు.